భూమన కరుణాకర్ రెడ్డి మాజీ టీటీడీ చైర్మన్, అదేవిధంగా మాజీ తిరుపతి ఎమ్మెల్యే. అయితే ఈయన ఈరోజు మీడియా ముఖంగా మాట్లాడుతూ టీటీడీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి గోశాలలో గడిచిన 3 నెలల్లో దాదాపుగా 100 వరకు గోవులు మరణించాయని చెప్పేసి, ఆ విషయాన్ని కూడా కూటమి ప్రభుత్వం బయటికి రాకుండా దాచిపెడుతుందని చెప్పేసి వ్యాఖ్యలు చేసుకుంటూ వస్తున్నారు. దానితో పాటుగా తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి పూర్తిగా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే ఈయన మాట్లాడినటువంటి మాటల్లో వాస్తవం ఎంత, అవాస్తవం ఏంటి, ఈ విషయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, మొత్తానికి కూటమి ప్రభుత్వం వచ్చాక గోశాల ఏదైతే టీటీడీ ఆధ్వర్యంలో ఉందో ఆ గోశాలను అసలు పట్టించుకోవట్లేదని చెప్పేసి గోవులు 100 వరకు చనిపోయాయి. ఆ విషయాన్ని కూడా బయటికి రాకుండా టీటీడీ సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, కూటమి ప్రభుత్వం కూడా దాచిపెడుతుందని చెప్పేసి మీడియా ముఖంగా చెప్పారు మాజీ టీటీడీ చైర్మన్ ఎవరైతే భూమన కరుణాకర్ రెడ్డి గారు. ఆయన ఇంకో వ్యాఖ్య కూడా చేశారు. ఏదైతే గడిచిన 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గోవుల్ని చాలా బాగా చూసుకుని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నారు. నిజంగానే అక్కడ ఇదంతా జరుగుతుందంటారా? అంటే జగన్మోహన్ రెడ్డి గోవులనే ఉంది, మనుషులను కూడా బాగానే చూసుకున్నాడు. మనుషుల్ని కూడా దాదాపుగా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు వాళ్ళ మీద అత్యాచారాలు కూడా బాగానే జరిగినాయి కదా, బాగా చూసుకున్నాడు మనుషుల్ని కూడా. ఇక్కడ ప్రతి విషయంలో రాజకీయ లబ్ధి పొందాలి అన్న తాపత్రయంతో పనిచేయటం కరెక్ట్ కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. మీరు ఏదైనా ఒక రాజకీయ అంశాన్ని తీసుకొని మీరు పోరాటం చేయొచ్చు, లేదు దాని మీద ప్రభుత్వాన్ని నిలదీయచ్చు మీకు చేతైతే. మీకు ఆ సమస్య మీద అవగాహన ఉంటే మీరు ఆ పనులు చేయొచ్చు. అంతేకాని అతి పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అంశాలలో టీటీడీ చైర్మన్గా కూడా పనిచేసిన అనుభవం ఉన్న ఈ భూమన కరుణాకర్ రెడ్డి ఇట్లా మాట్లాడటం అనేది అసలు అత్యంత నీచమైన విధానం. అక్కడ గోశాలలో ఏం జరుగుతున్నది? గోశాల అనేది ఏదో 4 గోడల మధ్య ఒక క్లోజ్డ్ దీంట్లో చూసి ఎవ్వరికీ తెలియకుండా చేసే పని కాదు. బేసిక్ నేను అతను చేసిన ఎలిగేషన్కి నేను మీకు బేసిక్ పాయింట్స్ చెప్తున్నా. అక్కడ గోవు చనిపోతే ఏం చేస్తారు దాన్ని? ఒక గోవు చనిపోతే దానికి కొంత ప్రొసీజర్ ఉంటుంది. దాన్ని ప్రొసీజర్ ఖచ్చితంగా ఫాలో కావాల్సిందే. డెలివరీ అయ్యి ఒక దూడ పుట్టింది అనుకోండి, ఖచ్చితంగా రికార్డుల్లో ఎట్లా ఎంటర్ చేస్తారో, ఆవు చనిపోతే దాన్ని కూడా రికార్డుల్లో ఎంటర్ చేస్తారు. రికార్డులో ఎంటర్ చేయటమే కాదు, పోస్ట్ మార్టం చేస్తారు. పోస్ట్ మార్టం ఎందుకు చేస్తారు అంటే, గోవుని ఎవరు చంపలేదు కదా, మరి ఎందుకు పోస్ట్ మార్టం చేస్తారు? ఎందుకు పోస్ట్ మార్టం చేస్తారు అంటే, ఆ గోవు చనిపోయిన కారణం ఏంటో తెలుసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి గోవుల్లో ఆవుల్లో కానీ బర్రెల్లో కానీ ఎక్కడైనా కానీ ఒక అంటువ్యాధి వస్తే మొత్తం ఆవులు ఎఫెక్ట్ అవుతాయి. అందుకని ఈ చనిపోయిన ఆవు ఏ కారణంతో చనిపోయింది, ఆరోగ్య కారణాలు ఏంటి అనేది విశ్లేషించటానికి పోస్ట్ మార్టం చేస్తారు. ఓకే, మరి ఆ ప్రాసెస్ అంతా ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా చెయ్యాలి అంటే 4 గోడల మధ్య కూర్చొని ఇదేదో డిసైడ్ చేసేది కాదు. ఇది పబ్లిక్ అఫైర్. 100 గోవులు చనిపోతూ ఉంటే 100 గోవులు 100, 200 ఎంత చెప్పాడు అతను, ఫిగర్ ఎంత చెప్పాడు. అన్ని గోవులు చనిపోతే తిరుపతిలో అల్లకల్లోలం అయ్యేది. మొత్తం తిరుపతి మొత్తం భక్తులు అందరూ అక్కడే ఉంటారు. రోజుకి ఎంతమంది భక్తులు వెళ్తారో తెలుసా గోశాలకి? వాళ్ళకి చనిపోయిన ఆవు కళేబరాలు అక్కడ కనపడితే ఎంత గొడవ జరిగి ఉండేది, ఎంతమంది గొడవ చేసి ఉండేవాళ్ళు? ఎవరన్నా చేశారా? ఏ పేపర్లో అయినా వార్త వచ్చిందా? మిగతా పేపర్లు పక్కన పెట్టు, నీ సాక్షి మీడియాలో వార్త ఏమన్నా వచ్చిందా ఆవులు చనిపోయినట్టు? చూపించు. ఎందుకు చెప్తున్నానంటే, మతపరమైన అంశాలు, హిందువులకి సెంటిమెంట్ అయిన అంశాలతోటి
ఆటలు ఆడుకోకూడదు. నువ్వు ఈ కరుణాకర్ రెడ్డి వచ్చి ఏదో చెప్తున్నాడు, మా రాజశేఖర్ రెడ్డి ఇచ్చాడు, మా రాజశేఖర్ రెడ్డి. మీ రాజశేఖర్ రెడ్డి ఎప్పుడు పరిపాలించాడు? ఎప్పుడు ఆవులు అసలు ఆవు ఆయుష్య ఎంత? ఎన్ని ఆవులు మారి ఉంటాయి తెలుసా నీకేమన్నా? ఇప్పుడు ప్రస్తుతం ఎన్ని ఆవులు ఉన్నాయో తెలుసా? తెలీదు. ఎందుకు తెలీదు నీకు? నువ్వు అసలు టీటీడీ చైర్మన్గా పనిచేసినప్పుడే అటువంటి విషయాలు పట్టించుకోలేదు కదా. నీకు ఒక భక్తి, ఒక సెంటిమెంటు, ఒక పదవిలోకి వచ్చాను, దేవుడికి సేవ చేయాలన్న భావనే నీకు లేదు కదా. నేనంటే వేరే విషయాలు, ఆయన కూతురు పెళ్ళి ఎట్ట చేశాడు అటువంటి విషయాలు నేను మాట్లాడను. ఎందుకంటే నా స్థాయికి అది అటువంటి విషయాలు మాట్లాడే స్థాయి నాది కాదు. కానీ నువ్వు టీటీడీ చైర్మన్గా నువ్వు పనిచేసినప్పుడు స్వామి పట్ల అంకిత భావంతో భక్తి భావం ప్రదర్శించావా? నా క్వశ్చన్ అంతవరకే. ఇక్కడ జియో ట్యాగింగ్ ఉంటుంది. 2660 ఆవులకి జియో ట్యాగింగ్ చేసి ఉంచారు. జియో ట్యాగింగ్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఆవు చనిపోయింది, జియో ట్యాగింగ్ ఉన్నది. జియో ట్యాగింగ్ ఉన్న ఆవు మిస్ అయినా లేకపోతే చనిపోయినా నువ్వు రికార్డ్ చేయకుండా ఎట్లా ఉంటావు? ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే, ఆ జియో ట్యాగింగ్ చెయ్యట్లేదు అని చెప్తున్నాడు. జియో ట్యాగింగ్ తీసేశారని చెప్తున్నాడు. పచ్చి అబద్ధం అది, పచ్చి అబద్ధం. జియో ట్యాగింగ్ అసలు కంపల్సరీగా చేస్తారు, అక్కడ చేస్తున్నారు. నీకు ఫిగర్ అట్ట నేను ఫిగర్ అట్ట చెప్పాను. నేను తిరుపతిలో, తిరుమలలో ఎన్ని గోవులు ఉన్నాయి అనేది నేను నీకు ఫిగర్ అట్ట చెప్పాను. జియో ట్యాగింగ్ లేకపోతే ఎట్ట చెప్తాను? నేను కల్పించి చెప్పలేను కదా. నేను ఆమె జర్నలిస్ట్ కదా, నాకు సమాచారం ఉంటేనే నేను చెప్పగలుగుతాను కదా. మరి ఎన్ని చెప్తున్నాడు? రోజుకు 100-200 గోవులు చనిపోయినాయని చెప్తున్నాడు. పచ్చి అబద్ధం. ఇట్లాగే ఇంతకు ముందర కూడా పింక్ డైమండ్ అని చెప్పి చంద్రబాబు నాయుడు మీద బదనాం చేసి చంద్రబాబు నాయుడు ఓడిపోవటానికి ప్రధానమైన కారణంగా ఈ తిరుపతి అంశాన్ని తీసుకొచ్చి మన ముందర నిలబెట్టిన బ్యాచ్ ఇదంతా కూడా. ఆ బ్యాచ్ ఇక్కడ గోశాలలో ఎంతమంది ఉంటారో తెలుసా? 300 మంది పనిచేస్తారు. 260 నుంచి 300 మంది పనిచేస్తున్నారు అక్కడ. ఎంతమంది వెటర్నరీ డాక్టర్లు ఉంటారో తెలుసా? ఇప్పుడు 100 ఆవులు చనిపోతే ఈ వెటర్నరీ డాక్టర్లు ఉద్యోగాలు తీసేస్తారా? ఒక వెటర్నరీ డాక్టర్ ఉద్యోగం అన్న టీటీడీ తీసేసిందా? ప్లస్ అసలు ఆడిట్ ఉంటుంది కదా, ఆవులకి ఆడిట్ ఉంటుంది కదా. జియో ట్యాగింగ్ పెట్టింది అందుకు కదా. నీకు ఇటువంటి అన్ని విషయాలు, ఇంత ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ ఉంటే, ఈ ఫుల్ ప్రూఫ్ సిస్టంలో కూడా నువ్వు అబద్ధాలని జొప్పించటానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు అంటే నీకు మరి నిన్ను వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉన్నవాడిగా లెక్కేయాలా, లేనివాడిగా లెక్కేయాలా? నువ్వు లడ్డు కల్తీ జరిగిందని తెలుగుదేశం వాళ్ళు అసత్య ప్రచారం చేస్తున్నారని చెప్తాడు. ఇప్పటికీ మొన్న కూడా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి, లేకపోతే వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్స్లో వేస్తూనే ఉంటారు. అసత్య ప్రచారం ఏంటి? సుప్రీంకోర్టు చెప్పింది. సిబిఐ వాళ్ళు, సిఐడి వాళ్ళు జాయింట్ ఆధ్వర్యంలో ఒక సిట్ వేశారు. వాళ్ళ ఆధ్వర్యంలో దర్యాప్తు జరిగింది. దాదాపు 6గురిని అరెస్ట్ చేశారు. 6గురు కూడా మామూలు సామాన్యమైన వ్యక్తులు కాదు, కంపెనీ డైరెక్టర్లు. వాళ్ళని అరెస్ట్ చేశారు. దాని మీద కేసు ఇంకా ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? ఇప్పుడు కంపెనీ నుంచి ఆ కల్తీ జరిగిన నెయ్యి, యానిమల్ ఫ్యాట్ కలిసిన నెయ్యి కంపెనీ నుంచి తీసుకొచ్చారు తిరుమల. మరి తిరుమలలో వాడింది ఎవరు? తిరుమలలో ఎవరో వాడారు కదా. మరి వాళ్ళ విషయం ఏంటో బయటికి రావాలి కదా. ఇప్పుడు అవన్నీ బయటికి తీస్తున్నారు ఆ విషయాలని. అంటే తిరుమలలో ఈ ఏఆర్ డైరీ ఇటువంటి కంపెనీలు ఉన్నాయి కదా, ఆ యానిమల్ ఫ్యాట్ కలిపిన నెయ్యిని సప్లై చేసిన కంపెనీలు ఉన్నాయి కదా, వాళ్ళకి సహకరించిన వాళ్ళెవరు? వాళ్ళకి టెండర్ రిలాక్సేషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? మొత్తం తీస్తున్నారు. అంటే లడ్డు కల్తీ జరిగిందని అసత్య ప్రచారం చేస్తున్నారంటే, నువ్వు అసత్య ప్రచారం అని నువ్వు ప్రచారం చేస్తున్నావు, అసత్యాన్ని నువ్వు ప్రచారం చేస్తున్నావు.
ఎవరు నమ్మట్లే, అందరికీ అర్థమైపోయింది. తిరుపతి లడ్డూని జగన్మోహన్ రెడ్డి టైంలో కల్తీ చేశారు అనేది అందరికీ అర్థమైపోయింది. అందుకనే దాని నుంచి తిప్పుకోవటానికి ఈ ప్రయత్నం ఇట్ట చేస్తూ ఉన్నారు. ఇది చేయటమే కాకుండా ఇప్పుడు ఈ ఆవుల విషయం తీసుకొచ్చారు. వాస్తవంగా ఆవులు ఏంటి అంటే చాలా అంత పెద్ద సంఖ్యలో ఆవులు ఉన్నప్పుడు వయసు వచ్చిన ఆవులు చనిపోతాయి. కొన్ని డెలివరీ టైంలో అంటే వాళ్ళ చూడి గేదెలు ఆ తర్వాత కొన్ని కాంప్లికేషన్స్ వచ్చి చనిపోతాయి. ఇటువంటి కారణాలతోటి ఆవులు చనిపోవడం అనేది మామూలు. సాధారణంగా ఒక నెలకి దాదాపుగా 9-10 ఆవులు చనిపోతూ ఉంటాయి. ఆ 9-10 ఆవులకు కూడా నేను ముందరే చెప్పినట్టు వాటికి పోస్ట్ మార్టం చేస్తారు. ఆ మరణానికి కారణం ఏంటో వాళ్ళు రికార్డు చేయాలి. రికార్డు చేస్తారు. బలానా జియో ట్యాగింగ్ ఉన్న ఆవు చనిపోయింది, రీజన్ ఇది అని చెప్పి మెన్షన్ చేయాలి. ఇంత ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్ మొత్తాన్ని కాదని రబ్బర్ పెట్టి పెన్సిల్తో రాసిన వాక్యాన్ని చెరిపేసి కొత్తది రాయటానికి వీల్లేదు. ఈ విషయం మీకు నాకే తెలిస్తే భువన కరుణాకర్ రెడ్డికి తెలీదా? తెలుసు. తెలిసి కూడా హిందువుల్లో అపోహలు రేపాలి. దీన్ని మెల్లిమెల్లిగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ప్రజలలో ఒక అపోహ చూపించాలి. అంటే ఒక అపోహ కల్పించేస్తే ఏమవుతుంది? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆవులన్నీ చచ్చిపోతున్నాయి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆవులన్నీ చచ్చిపోతున్నాయి అని మెల్లిగా చెప్పటం మొదలు పెడితే దీన్ని ఇంకా 4 ఏళ్ళు టైం ఉంది కదా. ఈ 4 ఏళ్ల టైంలో దీన్ని విస్తృతంగా తీసుకెళ్ళచ్చు. మీకు పింక్ డైమండ్ విషయం కూడా ఇట్లాగే మెల్లిగా మొదలుపెట్టారు. మెల్లిమెల్లిగా చిన్నగా పింక్ డైమండ్ ఉండాలి. మొన్న అక్కడ ఊరేగింపులో కనిపించింది, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఊరేగింపు చేస్తుంటే స్వామివారి మెడలో కనపడలేదు అని మొదలుపెట్టారు. అట్లా మొదలుపెట్టి ఎన్నికల టైం వచ్చేసరికి ఆ పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉన్నది అని చెప్పి ఒక ప్రచారాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇదంతా కూడా ఈ సోషల్ మీడియా క్రిమినల్స్ మాత్రమే చేయగలుగుతారు. సోషల్ మీడియాలో ఒక క్రిమినల్ మనస్తత్వం ఉన్నవాళ్ళు మాత్రమే ఇటువంటి విష ప్రచారాన్ని కాన్ఫిడెంట్గా ముందరికి తీసుకెళ్ళగలుగుతారు. అట్లా తీసుకెళ్ళి ఆ పింక్ డైమండ్ మీద అపోహలు కల్పించి అప్పుడు వెంకటరమణ దీక్షితులు అని ఉండేవాడు. ఆయన ప్రధాన అర్చకుడుగా ఉండేవాడు. ఆయన్ని నేను కూడా చాలాసార్లు కలిశాను. ఆయన వెంకటేశ్వరుడి దగ్గర సాక్షాత్తు కలియుగ దైవం దగ్గర ఉంటాడు. మనం వాస్తవంగా మనం వెంకటేశ్వర స్వామి దగ్గరికి కూడా పోలేం కదా. దూరం నుంచి చూసి స్వామిని దండం పెట్టుకొని బయటకు వచ్చే మనం అంతవరకే మనకి అర్హత ఉంటుంది. అటువంటిది స్వామి దగ్గర 24 గంటలు అంత సర్వీస్ అంతా కూడా స్వామి దగ్గర ఉన్నాడు అంటే వెంకటరమణ దీక్షితులు ఒక మరి దేవుడు వరం లేనిది అట్లా జరగదు కదా. సాక్షాత్తు ఆయనే వెంకటేశ్వర స్వామి లాగా ప్రజలు అప్పట్లో భక్తులు కూడా దండం పెట్టేవాళ్ళు. అంత పవిత్రత ఉన్న వ్యక్తిలాగా ఆయన కూడా ఉండేవాడు. ఆయన ఏదన్నా మాట చెప్తే జరిగేది. అటువంటి వ్యక్తిని సెలెక్ట్ చేసుకొని ఆ వ్యక్తికి సర్వీస్ అయిపోతే చంద్రబాబు నాయుడు ఎక్స్టెండ్ చెయ్యనన్నాడని చెప్పి ఆయనకు కోపం వచ్చింది. వెంకటరమణ దీక్షితులు అలిగాడు అన్న విషయం తెలుసుకొని ఈ వైసీపీ నాయకులు ఆయన్ని బుట్టలో వేసుకొని నువ్వు ఇట్ట ప్రచారం చేయి, మేము అధికారంలోకి రాగానే నిన్ను మళ్ళీ ప్రధాన అర్చకుడిగా పెడతాము అని చెప్పి వెంకటరమణ దీక్షితులకి ఎష్యూరెన్స్ ఇచ్చి మెల్లిమెల్లిగా ఈ పింక్ డైమండ్ విషయాన్ని తీసుకొచ్చారు. ఇదే జరిగింది. ఇప్పుడు ఆ అసలు ఆ తర్వాత ఏం చెప్పారు? పింక్ డైమండే లేదు అన్నారు. మరి లేనప్పుడు నువ్వు ఎట్లా చేసావు? నువ్వు ఎట్ట ప్రచారం చేసావు? ఆ తర్వాత అధికారంలోకి రాగానే ఇదే జగన్మోహన్ రెడ్డి అదే వెంకటరమణ దీక్షితులకి శటకోపం పెట్టాడు. నో అన్నాడు, నేను తీసుకొని అన్నాడు. ఎందుకో చెప్పండి. వెంకటరమణ దీక్షితులతో కలిసి
అంత నాటకం ఆడిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఎందుకు తీసుకోలేదు చెప్పండి. ఎందుకు తీసుకోలేదో తెలుసా? వెంకటరమణ దీక్షితులకి తిరుపతిలో అణువణువు తెలుసు, ఏం జరిగినా తెలుస్తుంది. అతను తన ఉద్యోగం కోసం ఈ అబద్ధం చెప్పాడు. ఒకసారి మళ్ళీ ఇంకొకసారి ఆ ఉద్యోగం వచ్చేస్తే మళ్ళీ స్వామి భక్తిలో ఉండిపోతాడు కదా. అప్పుడు ఏదన్నా ఈ తిరుపతి లడ్డూలో కల్తీ చెయ్యాలి అంటే కుదరదు. లేదు, వెంకటేశ్వర స్వామికి దాతలు ఇచ్చిన ఆస్తుల్ని వేలం వేయాలంటే కుదరదు. అందుకని వెంకటరమణ దీక్షితుల్ని పక్కన పెట్టారు. ఆ తర్వాత మీరు చూశారు కదా, సుబ్బారెడ్డి టైంలో వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు తిరుమల శ్రీ బాలాజీ ఆస్తుల్ని వేలం వేయడానికి ప్రయత్నం చేశారు. నేను అప్పుడే ఆ టైంలోనే నేను క్లియర్ కట్గా నేను చెప్పాను తప్పు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి భక్తులు ఇక స్కూల్ కట్టండి అని ఒక స్థలం ఇస్తారు, నువ్వు స్కూల్ కట్టాలి, పిల్లల్ని చదివించాలి. అక్కడ ఇంకొక ఆయన వచ్చి ఆసుపత్రి కట్టండి అని ఇస్తాడు. మేము అవన్నీ కాపాడలేకపోతున్నామండి, అందుకని మేము ఆ ఆస్తుల్ని అమ్ముదాం అనుకున్నాం. నువ్వెవరు అమ్మటానికి? వెంకటేశ్వర స్వామి ఆస్తుల్ని, భక్తులు ఇచ్చిన ఆస్తుల్ని నువ్వెట్లా అమ్ముతావు? నువ్వెట్లా వేలం వేస్తావు? ఆ తర్వాత ఆగిపోయింది, వేలం ఆగిపోయింది, చెయ్యలేకపోయారు. ఆ తర్వాత టీటీడీ దానికి సంబంధించిన చాలా వ్యవహారాలు మనం చూసాం అన్ని 5 సంవత్సరాల కాలంలో ఎట్లా జరిగిందనేది. ఇప్పుడు అధికారం పోయింది, ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టాలి. ఏమని మొదలు పెట్టాలి? చంద్రబాబు నాయుడు లేదా కూటమి ప్రభుత్వం తిరుమలని పట్టించుకోవట్లేదు అని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ రావాలి. ఈ 4 ఏళ్లలో ప్రజల్ని నమ్మించటానికి ఒక్కొక్క అంశం బయటికి తీసుకొస్తూ ఉంటారు. ఆ అంశం బయటికి తీసుకొచ్చే క్రమంలో మొదటి అంశం ఈ గోవులు చనిపోవటం అనేది వాళ్ళు తీసుకొచ్చి ఒక అసత్య ప్రచారాన్ని మొదలుపెట్టారు. ప్రతి నెలకి 9-10 గోవులు చనిపోతాయి, అది వాస్తవము. చనిపోయిన గోవులకి ఒక ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్ ప్రకారమే చేస్తారు. ఇప్పటికీ 2660 గోవులు ఉన్నాయి. కావాలంటే భూమన కరుణాకర్ రెడ్డి వెళ్ళి ఆయన దగ్గరే ఉంటుంది, వెళ్ళి చూసుకోవచ్చు. ఆయన ఇంటికి దగ్గరే వెళ్ళి చూడవచ్చు. 2660 గోవులు అక్కడ ఉన్నాయా లేవా చెక్ చేసుకొని రా. నువ్వు చనిపోయిన ఆవుల కళేబరాలు వేరేవి ఎక్కడో తీసుకొచ్చి, ఎక్కడో రైల్వే ట్రాక్ దగ్గర ఒక ఆవు చనిపోయిందిట, దాన్ని గుర్తుపట్టకుండా చెవులు కట్ చేశారని చెప్తాడు. ఏమన్నా బాధ్యత ఉంటుంది? చెవులు కట్ చేసినంత మాత్రాన జియో ట్యాగింగ్ పోతుందా? జియో ట్యాగింగ్ అనేది అది చెవులకి కాళ్ళకి గిట్టలకి వేసి అది గిట్ట కట్ చేస్తే పోతుందా? ఉంటుంది కదా, దాని లెక్క అయితే ఉంటుంది కదా. అంటే ఇటువంటి అసత్య ప్రచారాలు స్వామివారి పట్ల అపచారం జరుగుతున్నది అనే తప్పుడు ప్రచారం చేయటం కూడా ఒక రకంగా చూస్తే అది చాలా స్వామివారికి అపకారం చేయటమే. అందుకని భూమన కరుణాకర్ రెడ్డి ఆయన గత జీవితం గురించి కూడా నేను మాట్లాడను. ఆయన ఏదో రాడికల్ స్టూడెంట్ యూనియన్లో పనిచేశాడు కాబట్టి భక్తి ఉండదు అని కూడా నేను అన్నాను. ఆయన పర్సనల్ జీవితంలో ఆయన కుమార్తె పెళ్ళి ఎట్లా చేశాడు అటువంటి విషయాలు కూడా నేను మాట్లాడను. కానీ దయచేసి వాస్తవాలు మాట్లాడాలి. గోవులు చనిపోవటానికి గోవులు 9-10 గోవులు ఎప్పుడూ చనిపోతాయి, ఏ సీజన్లో అయినా చనిపోతాయి. ఇంకా వర్షాకాలం ఇంకెక్కువ చనిపోవచ్చు, ఈ కమ్యూనికబుల్ డిసీజ్ వచ్చినప్పుడు ఇంకెక్కువ చనిపోవచ్చు. ఎవ్వరూ కూడా ఆవులు చనిపోవాలి అని ఎవడు కోరుకోడు, ఎవ్వరు కోరుకోడు. ఆవులు చనిపోయే పరిస్థితి ఉంటే తన ప్రాణం అడ్డేసైనా కాపాడుకుంటాడు తప్ప ఎవ్వరు కూడా ఆవులు చనిపోవాలి, ఆ చనిపోయిన విషయం బయటికి రాకుండా మనం దాచిపెట్టాలి, ఎవరికీ తెలియకుండా వాటిని పూర్తి చేయాలి అని ఎవ్వరు అనుకోరు. అటువంటి అసత్య ప్రచారాలు టీటీడీ చైర్మన్గా పనిచేసిన వ్యక్తి చేయటం అనేది చాలా దురదృష్టకరం. భూమన కరుణాకర్ రెడ్డి తన రాజకీయం తను చేసుకోవచ్చు,
తన కొడుకు తిరుపతికి ఎమ్మెల్యే కావాలి అని కోరుకోవచ్చు, తప్పులేదు. తనే మంత్రి కావచ్చు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని కూడా ప్రయత్నం చేయవచ్చు, ఏదైనా చేయవచ్చు. కానీ ఇటువంటి డొంక తిరుగుడు వ్యవహారాల్లో అంటే ఈ వయా హిందూయిజం, హిందువులని చీల్చటం ద్వారా, హిందువులని రెచ్చగొట్టడం ద్వారా, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా హిందువులని తయారు చేయటం ద్వారా మనం రాజకీయ పదవులు సంపాదించుకుందాం అనుకోవటం మాత్రం అత్యంత దురదృష్టకరం. అటువంటి పనులు కరుణాకర్ రెడ్డి ఆపాలి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నీ కొడుకు ఎమ్మెల్యే కావడానికి చాలా ప్రయత్నాలు చేసుకో, అంతే తప్ప ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయమాక. నిజంగా ఈ గోశాల గోవులకు సంబంధించిన మరణాలకు వీటన్నిటికి సంబంధించి వాస్తవాలను మీదైన శైలిలో చెప్పినందుకు చాలా ధన్యవాదాలు సార్. నమస్కారం అండి. Please subscribe to Leo News for more videos.